హెచ్సీఏలో వెలుగు చూస్తున్న అవినీతితో మాజీ క్రికెటర్లు యువ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు హెచ్సీఏని రద్దు చేసేయాలంటున్నారు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ సునీల్. తెలంగాణ ప్రభుత్వం హెచ్సీఏను రద్దు చేసి విచారణ జరిపించాలంటున్నారు. ఇప్పటికే సీఎంకు రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు సునీల్. హెచ్సీఏలో అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. హెచ్సీఏ కమిటీని ప్రభుత్వం రద్దు చేయాలని, హెచ్సీఏలో అడ్హాక్ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందంటున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రోజు రోజుకి జరుగుతున్న అక్రమాల చిట్టా బయటకు వస్తున్న పరిస్థితులకు ఉంది. ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు మాజీ క్రికెటర్, క్యాట్ క్రికెట్ అసోసియేషన్ తెలంగాణ సునీల్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, గత చాలా సంవత్సరాలుగా మీరు ఈ క్రికెట్కి సంబంధించి, గ్రామీణ ప్రాంతాల క్రికెట్కి సంబంధించి అనేక పోరాటాలు చేశారు, హెచ్సీఏ మీద యుద్ధాలు చేశారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు యాక్చువల్గా రీసెంట్గా నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే ప్రభుత్వం దానిపైన చర్య తీసుకుంది. ప్రాపర్గా లీగల్ వేగా పోయినారు. ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసినారు, ట్రెజరీని అరెస్ట్ చేశారు. తర్వాత నేను అనుకుంటాను సెక్రటరీ దేవరాజ్ ఈజ్ ఆన్ ద రన్ యాక్చువల్గా. సో ఆయన పైన కూడా కేసు ఉంది. ఇటీవల నేను ఒక 3 days బ్యాక్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఒక మెమరాండం అనేది మా మంత్రి శ్రీధర్ బాబు గారు మా చైర్మన్గా చేశారు క్యాట్కి. సో ఆయన ద్వారా సీఎం గారికి లేఖ అందించినాము. అందులో మేము చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చాలా గట్టిగా దీనికి చర్యలు తీసుకోవాలి. దీనిపైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ని డిజాల్వ్ చేసేసేయాలి. డిజాల్వ్ చేసేసి దానికి ఒక యాడాక్ కమిటీ అనేది వేయాలి. యాడాక్ కమిటీ వేసి ఆ ప్రక్షాళన అనేది జరగాలి, పర్మనెంట్ సొల్యూషన్ అనేది జరగాలి. కాబట్టి ఒక యాడాక్ కమిటీ రూపంలో కొంతమంది సభ్యుల్ని వేసి దాన్ని డెఫినెట్గా ఇంకా పర్మనెంట్గా దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలని నేను కోరడం జరిగింది. మీరు అన్నట్టు అది బీసీసీఐ కిందికి వస్తుంది కాబట్టి అకౌంటబిలిటీ ఉంటుందా అంటే డెఫినెట్గా, ఎందుకంటే బీసీసీఐ కింద క్రికెట్ నడుస్తుంది. ఇది అకౌంట్కి సంబంధించింది. స్టేట్ రిజిస్టర్ హ్యాస్ ఆల్ ద రైట్ టు ఎగ్జామిన్ ద అకౌంట్స్ ఆఫ్ ద సొసైటీ. సో డెఫినెట్గా దాని ప్రకారంగానే వీళ్ళు చర్యలు తీసుకున్నారు, దాని ప్రకారంగానే అరెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో కమిటీ వేసే అధికారం ఎందుకు ఉంది అంటున్నానంటే, ఒక సేమ్ ఇట్లాంటిదే ఒక కేసు జరిగింది 2001లో గోవాలో జరిగింది. గోవాలో ఒక ప్రెసిడెంట్ ఏంటంటే, ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ అయినప్పుడు దానికి చాలా ఫేమస్ స్కామ్ అది టికెట్ గేట్ స్కామ్ అంటారు, గోవాలో జరిగిన 2001లో. అయితే గోవా గవర్నమెంట్ ఏం చేసింది, అప్పట్లో 2001లో జస్టిస్ పెన్సే అని ఒక కమిషన్ వేసింది. జస్టిస్ పెన్సే కమిషన్లో 10 years ఆయన ఎగ్జామిన్ చేసి 2012లో ఆయన రిపోర్ట్ ఇచ్చినారు గవర్నమెంట్కి. ఆ గోవా గవర్నమెంట్ బేస్డ్ ఆన్ దాట్ దే హ్యావ్ బ్యాన్డ్ ద ఎంటైర్ క్రికెట్ అసోసియేషన్. మంచి ప్రశ్న. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే, బీసీసీఐ జనరల్గా స్టేట్ బాడీస్లో ఇన్వాల్వ్ కాదు, స్టేట్ అఫేర్స్లో ఇన్వాల్వ్ కాదు. ఎప్పుడు కూడా ఇలాంటిది మనకు ఎగ్జాంపుల్ కూడా లేదు. ఎందుకంటే ఎవరి బైలాస్ అనేటివి వాళ్ళకు ఉంటాయి. వీళ్ళ స్టేట్ బైలాస్, స్టేట్ ప్రకారంగా ప్రతి స్టేట్కి వాళ్ళ బైలాస్ ఉంటాయి. అయితే దీంట్లో కొన్ని చర్యలు అనేటివి జరిగినాయి. జస్టిస్ లోధా కమిటీ అని సుప్రీంకోర్టు ఒక లోధా కమిటీ వేసి ఇట్లాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని నిబంధనలు, కొన్ని రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ అనేటివి చేసినారు. ఏంటంటే స్టేట్ బాడీకి అండ్ బీసీసీఐకి కొన్ని సేమ్ లాస్ తీసుకొచ్చినారు. అలాంగ్ విత్ స్టేట్కి ఓన్ లాస్తో పాటు కూడా బీసీసీఐ కొన్ని, ఇప్పుడు సపోజ్ ఇంతకుముందు 20 మంది 30 మంది ఎలక్షన్ కమిటీస్ అవుతుండే ఎపెక్స్ కౌన్సిల్, ఇప్పుడు అది తీసేసి బీసీసీఐలో కూడా 9 మంది ఉండాలి, ప్రతి స్టేట్ క్రికెట్ బాడీలో కూడా 9 మంది ఎపెక్స్ కౌన్సిల్ ఉండాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ జస్టిస్ లోధా. ఈ లాస్ ఇన్కార్పొరేటెడ్ అలాంగ్ విత్ ద స్టేట్ లాస్. డెఫినెట్గా 100% బీసీసీఐ దీంట్లో ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే మీకు తెలియని విషయం కాదు, గత 15 సంవత్సరాల నుంచి మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రికార్డ్ చూస్తే ఏ కమిటీ కూడా 3 సంవత్సరాల టర్మ్ అనేది కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫైటింగ్ వల్ల, వాళ్ళ మధ్యలో వాళ్ళు గొడవలు పడి ఏ కమిటీ కూడా వాళ్ళ టర్మ్, ఎలక్ట్ అయిన టర్మ్ 3 years కంప్లీట్ చేయలేదు. మీరు రికార్డ్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు కూడా మీరు ప్రజెంట్లీ కూడా నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు లోకల్ లీగ్స్ జస్ట్ 3 weeks అయినాయి స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద ఎవ్రీ ఇయర్ అయ్యే లోకల్ లీగ్స్ 3 weeks అయినాయి. ఆ లీగ్స్ కూడా ఇప్పుడు హైదరాబాద్ అపాయింట్ చేసిన ఒక 1-man కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సో వై నాట్? 100% ద గవర్నమెంట్ క్యాన్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ దే కెన్ టేక్ యాక్షన్. ఏవైతే కమిటీస్ 15 years నుంచి నడిపిస్తున్నాయో, సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా కూడా
నడిపిస్తున్న కమిటీస్కి కూడా ఉన్నప్పుడు కూడా ఫండ్స్ అనేటివి వచ్చినాయి. ఫండ్స్ అనేది ఆగదండి, ఇట్స్ రన్నింగ్ ప్రాసెస్. ఎందుకంటే క్రికెట్ నడవాలి, క్రికెటర్స్ పర్ఫార్మెన్స్ నడవాలి కాబట్టి స్టేట్లో ఫండ్స్ అనేది ఆపదు. ఎందుకంటే మీరు చూడండి, జస్టిస్ లోధా కమిటీ వేసినప్పుడు కూడా కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ సిఓఏ అని కూడా ఒకటి సుప్రీంకోర్టు వేసింది. అప్పుడు కూడా ఫండ్స్ అనేటివి బీసీసీఐ, నేను టాకింగ్ బీసీసీఐ. బీసీసీఐలో కూడా సిఓఏ కమిటీ అనేది సుప్రీంకోర్టు వేసింది. ప్రాపర్ ఛానల్లో గవర్నమెంట్ అనేది అపాయింట్మెంట్ ఏ కమిటీని అపాయింట్ చేస్తుంది అనేది మాత్రం గవర్నమెంట్ అఫిలియేషన్ లేకుండా ఉండే న్యూట్రల్ పీపుల్ని, క్రికెటర్స్ని, రిటైర్డ్ జస్టిస్లని దీంట్లో వేస్తే గిట్ట డెఫినెట్గా దీన్ని ప్రక్షాళనకి తీసుకెళ్ళచ్చు. ఎస్, ప్రభుత్వం ఖచ్చితంగా హెచ్సికి సంబంధించి ఈ అవకతవకలకు సంబంధించి హడక్ కమిటీ వేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు బట్టి, అంటే కొన్ని ఏండ్లుగా హెచ్సికి సంబంధించి అవినీతి చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి హడక్ కమిటీ వేయాలి. ఎందుకంటే ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనే క్రీడాకారులకు సంబంధించి, క్రికెటర్లకు సంబంధించి వాళ్ళందరినీ బయటకు తీసుకురావాలని కూడా చెప్తున్నారు. ఇక ఫండ్స్కి సంబంధించి ఖచ్చితంగా బీసీసీఐ ఇటు రాష్ట్ర ప్రభుత్వం హడక్ కమిటీ వేసినప్పటికి కూడా బీసీసీఐ ఫండ్స్ ఎక్కడ ఆపదు, ఖచ్చితంగా ఫండ్స్ ఇస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితులకు ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో వాసు, TV9 హైదరాబాద్.